చిన్నతనంలోనే ప్రకృతిపై మమకారాన్ని పెంచుకున్నాడు. పర్యావరణ పరిరక్షణకు 2 ఏళ్లుగా మొక్కల్ని నాటుతున్నాడు. అంతేకాదు అందరూ మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నాడు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్, పద్మశ్రీ రామయ్య, ఎమ్మెల్యేలు, జిల్లా జడ్జ్, కలెక్టర్ల నుంచి ప్రశంసలు అందుకున్న విశ్వామిత్ర చౌహాన్ పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఎం జయరాం నాయక్, అనుష దంపతుల 5 సంవత్సరాల వయసున్న యూకేజీ చదువుతోన్న చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ 2 సంవత్సరాలుగా ప్రతిరోజు మొక్కలు నాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చిన్నతనంలోనే మొక్కల పెంపకంపై మక్కువతో ఎంతో మంది ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నాడు ఈ చిన్నారి. విశ్వామిత్ర చౌహాన్ ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు తల్లిదండ్రులు జయరాం నాయక్, అనుష. చిన్న వయసైనా తన లక్ష్యం మాత్రం సామాజిక బాధ్యత. యూకేజీ చదువుకున్న విశ్వామిత్ర చౌహాన్ ప్రకృతిలో భాగమైన పర్యావరణంపై మక్కువ పెంచుకుని తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మొక్కలు నాటే అలవాటును ఏర్పరచుకున్నాడు. ఇప్పటికే విశ్వామిత్ర చౌహాన్ చాలా మొక్కలు నాటి ప్రముఖులతో శభాష్ పెంచుకున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య విశ్వామిత్ర చౌహాన్ తో తన ఆలోచనలకు తగ్గ చిన్నారి ఇన్నాళ్లకు దొరికాడని ప్రశంసించారు. వండర్ కిడ్ విశ్వామిత్ర చౌహాన్ తన తండ్రి సహకారంతో ప్రకృతిని కాపాడాలని మిత్ర ఫౌండేషన్ ని స్థాపించి తన సొంత ఖర్చులతో మొక్కలను కొనుగోలు చేస్తూ నిత్యం మొక్కలు నాటడం మొదలుపెట్టారు. సమాజానికి మంచి వాతావరణాన్ని ఇవ్వాలనే కాన్సెప్ట్ తో మొక్కలు నాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్, ఎస్పీలకు, జిల్లా అధికారులకు మొక్కలు అందించాడు. తన కుమారుడు 2 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నాడని, తన వంతు బాధ్యతగా మొక్కల మీద ఉన్న మక్కువతో ప్రతిరోజు మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నాడని బాలుడి తండ్రి జయరాం తెలిపారు. ఇటీవల భద్రాద్రి జిల్లా ఫారెస్ట్ అధికారితో కలిసి నూతన కాన్సెప్ట్ తో జస్ట్ త్రో అండ్ గ్రో రిటర్న్ గిఫ్ట్ బై సీడ్ బాల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాడని తెలిపారు. పిల్లల ఆస్తులు పంచడమే కాదని పర్యావరణ పరిరక్షణ పట్ల, సమాజం పట్ల బాధ్యతను కల్పించేలా ప్రోత్సహించాలన్నారు. పర్యావరణ రక్షణే మన రక్షణ అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు మూడ్ జయరాం నాయక్. మరి మా చిన్నారి మూడ్ విశ్వామిత్ర చౌహాన్ గత 2 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా మరి ఆయనకు మొక్కల మీద ఉన్న మక్కువతో ప్రతిరోజు మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతూ ఉన్నాడు. మరి ఈ మధ్యలోనే ఒక ప్రోగ్రాం కూడా చేసిండు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎఫ్ఓ గారితో కలిసి ఒక నూతన కాన్సెప్ట్ తీసుకొచ్చి జస్ట్ త్రో అండ్ గ్రో రిటర్న్ గిఫ్ట్ బై సీడ్ బాల్ అనే కాన్సెప్ట్తో మరి మన డిఎఫ్ఓ గారితో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. మరి మీరు కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకుంటేనే మన రక్షణగా భావించి మరి మన పిల్లలతో ప్రతిరోజు మొక్కలు నాటే విధంగా వాళ్ళను ప్రోత్సహించి మరి పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ నమస్తే. మొక్కలను పెంచడంపై చిన్నారికి ఉన్న శ్రద్ధకు అందరూ ముగ్ధులవుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం, వాతావరణ సమతుల్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం తన వంతు బాధ్యతగా మొక్కలు నాటుతోన్న విశ్వామిత్ర చౌహాన్ ను స్థానిక ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.